హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 9th ఆగస్ట్ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2026 సంవత్సరంలో భారతదేశం ఎన్నో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది? 2026 సంవత్సరంలో భారతదేశం అనేది ఎన్నవ రిపబ్లిక్ డేని జరుపుకుంది అంటున్నాడు. అంటే 77th. సో దీని యొక్క థీమ్ ఏంటి మరి అంటే మనకి 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం అనేది దీని యొక్క థీమ్‌గా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక టేబుల్ మధ్యలో ఉంచిన పుస్తకాన్ని ఆ టేబుల్ అంచుకు లేదా మూలకు మార్చితే దాని స్థితిజ శక్తి ఏమవుతుంది? అంటే చూడండి, ఇక్కడ మనకి స్థితిజ శక్తి అంటే తెలుసు. పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఎంజీహెచ్. సో ఇక్కడ స్థితిజ శక్తి అనేది దేనిపైన ఆధారపడుతుంది? ఒకటి ద్రవ్యరాశి పైన ఆధారపడుతుంది. ఒకటి ద్రవ్యరాశి. నెక్స్ట్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి పైన ఆధారపడుతుంది. నెక్స్ట్ ఎత్తు పైన, హైట్ పైన ఆధారపడుతుంది. సో ఇక్కడ మనకేంటి అంటే హైట్‌ని ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతది. గ్రావిటీని ఇంక్రీజ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతది. మాస్‌ని ఇంక్రీజ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీని అనేది ఇంక్రీజ్ అవుతది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక పుస్తకాన్ని టేబుల్ పైన జస్ట్ ఇలా పక్కకి, మూలకి జరుపుతున్నారు. అంటే దాని హైట్‌లో గాని, నెక్స్ట్ దాని యొక్క మాస్‌లో గాని, నెక్స్ట్ గ్రావిటీలో గాని ఎలాంటి మార్పనేది లేదు. సో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది? మారకుండా స్థిరంగా ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన యొక్క ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాన్ని పొందడానికి సీనియర్ సిటిజన్‌లకు ఉండవలసిన కనీస వయస్సు ఎంత? అంటే 70 సంవత్సరాలు. సో 70 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి ఏటా రూ. 5,00,000 వరకు ఉచిత వైద్య సదుపాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు? అంటే జలుక్పారి నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. సో ఈయన అస్సాంకి 16వ ముఖ్యమంత్రిగా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. జనవరి 2026లో 9వ అలైడ్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది? అంటే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. గౌతమ బుద్ధ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడాలో మనకి ఈ ఛాంపియన్‌షిప్ అనేది జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్‌కి చెందినటువంటి మహిళల బాక్సింగ్ జట్టు అనేది ఛాంపియన్‌గా నిలిచింది. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం లేదా వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? అంటే మార్చి 15న జరుపుకుంటారు. ఏటా కూడా మనం మార్చి 15న జరుపుకుంటాం. నెక్స్ట్ జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? అంటే డిసెంబర్ 24న జరుపుకుంటాం. ఇక్కడ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్నేమో మార్చి 15న జరుపుకుంటాం. కానీ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని మన భారతదేశానికి సంబంధించి డిసెంబర్ 24న జరుపుకుంటాం. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఎవరికి లభించింది? కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఎవరికి లభించిందంటే రోరీ మక్రిలాయ్. రోరీ మక్రిలాయ్‌కి లభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఉత్తర ఐర్లాండ్‌కి చెందినటువంటి ప్రసిద్ధ గోల్ఫర్ అయిన రోరీ మక్రిలాయ్‌కి ఈ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది లభించింది. నెక్స్ట్ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌లో మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి లభించిందంటే కార్లోస్ అల్క్రాజ్‌కి. ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి అంటే అరియానా సబాలెంకాకి. నెక్స్ట్ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం ఎవరికి లభించింది? అంటే నాడియా కొమనేసికి లభించింది. రొమేనియాకి చెందినటువంటి ప్రసిద్ధ జిమ్నాస్ట్ అయినటువంటి నాడియా కొమనేసికి లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అనేది లభించింది. సో మాక్సిమం అన్నీ కవర్ చేశాడండి. గుర్తుపెట్టుకోండి, లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్‌కి. నేను చాలా సార్లు చెప్పిన కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు కూడా, నెక్స్ట్ ప్రీవియస్ షిఫ్ట్ వైస్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా నేను చెప్పిన. ఓకేనా? ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యాస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది? అది మీకు యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదా? అనేది
ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ సిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. సో మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ₹149 కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డీ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 15-20 క్వెషన్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్‌లో. అన్ని క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. జనవరి 2026లో నిర్వహించబడిన యూపీ హెల్త్ టెక్ కాన్క్లేవ్ 1.0 యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అంటే ఉత్తరప్రదేశ్‌ను గ్లోబల్ హెల్త్ కేర్, ఇన్నోవేషన్ మరియు మెడికల్ టెక్నాలజీ హబ్‌గా మార్చడం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత ప్రభుత్వం ప్రారంభించిన అస్మిత పథకం ప్రధానంగా ఎవరి కోసం ఉద్దేశించబడింది? అంటే మహిళా అథ్లెట్ల కోసం ఉద్దేశించబడింది. భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి అస్మిత అనే పథకం అనేది ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే మహిళా అథ్లెట్లకు ఉద్దేశించబడింది. నెక్స్ట్ క్వెషన్. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల వాటా నుండి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను ఎంత శాతంగా కొనసాగించారు? అంటే 41% కొనసాగించారు. సో ఇది మనకి 15వ ఆర్థిక సంఘం అనేది సూచించింది. సో దాన్నే మనకి 16వ ఆర్థిక సంఘం కూడా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఏ కాలానికి 2026 నుంచి 2031 వరకి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఫిబ్రవరి 2026లో ఏ నదీ జలాల పంపకం వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది? అంటే పెన్నార్ నది. సో ఇక్కడ పెన్నార్ నది వివాదం అనేది ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది? అంటే తమిళనాడు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉంది. సో ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అక్టోబర్ 2025లో అమల్లోకి వచ్చిన ఏ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశంలో 1 మిలియన్‌కు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? అంటే ఇండియా ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ ద్వారా మనకి భారతదేశంలో 1 మిలియన్‌కు పైగా ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 43వ సెషన్ ఎక్కడ జరిగింది? యునెస్కోకి సంబంధించి జనరల్ కాన్ఫరెన్స్ యొక్క 43వ సెషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్‌లో జరిగింది. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్‌లో జరిగింది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల బడ్జెట్ పనితీరు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేసే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్‌ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? అంటే మనకి నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. సో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల యొక్క బడ్జెట్ పనితీరు అదేవిధంగా ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేసేటటువంటి సూచిక ఏంటి మనకి? ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. సో ఎవరు రిలీజ్ చేస్తారు దీన్ని? అంటే నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. ఓకేనా? సో ఈ సూచీలో తాజాగా మనకి ఒడిశా రాష్ట్రం అనేది అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ పంజాబ్ రాష్ట్రం అనేది అట్టడుగు స్థానంలో నిలిచింది. సో ఆప్షన్ కదులుతున్న కారుకి సడన్‌గా బ్రేక్ వేసి ఆపినప్పుడు దాని గతిజ శక్తి ఏమవుతుంది? సో కదులుతున్నటువంటి కారుకి
సడన్‌గా బ్రేక్ వేసి ఆపినప్పుడు దాని గతిజ శక్తి అనేది మనకి ధ్వని శక్తిగా మారుతుంది. అదేవిధంగా ఉష్ణ శక్తిగా మారుతుంది. ఎందుకు అంటే ఆ రాపిడి కారణంగా అది మనకి ఉష్ణ శక్తిగాను, అదేవిధంగా ధ్వని శక్తిగాను మారుతుంది. సో, మనకి శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని నాశనం చేయడం గాని, అదేవిధంగా సృష్టించడం కానీ చేయలేం. సో, ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి అనేది ఇంకొక రూపంలోకి మారుతుంది. సో, ఇక్కడ కారు బ్రేక్ వేసినప్పుడు సడెన్‌గా సో, గతిజ శక్తి అనేది అంటే వేగంతో వల్ల వచ్చినటువంటి గతి శక్తి అనేది మనకి రాపిడి ద్వారా రోడ్డుకి రాపిడి ద్వారా ఉష్ణ శక్తిగాను, అదేవిధంగా ధ్వని శక్తిగాను మారుతుంది. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. అసంతృప్త హైడ్రోకార్బన్‌లతో పోలిస్తే సంతృప్త హైడ్రోకార్బన్‌లు ఎందుకు తక్కువ చురుకుదనం కలిగి ఉంటాయి? సో, ఇక్కడ అసంతృప్త హైడ్రోకార్బన్ అంటే ఏంటి? వీటిలో అయితే కార్బన్, కార్బన్ మధ్య డబుల్ బాండు, కార్బన్, కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుందో వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం. నెక్స్ట్ సంతృప్త హైడ్రోకార్బన్ అంటే ఏంటి? వీటిలో అయితే కార్బన్, కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుందో వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. సో, ఇక్కడ మనకి డబుల్ బాండ్ గాని, అదేవిధంగా ట్రిపుల్ బాండ్ గాని వీటిని మనకి తక్కువ స్థిరత్వం కలిగినటువంటి బాండ్స్‌గా చెప్తాం. అదే సింగిల్ బాండ్‌ని మనం అత్యధిక స్థిరత్వం కలిగినటువంటి బాండ్‌గా చెప్తాం. దీనికి తక్కువ స్థిరత్వం అనేది ఉంటుంది. డబుల్ బాండ్‌కి అదేవిధంగా ట్రిపుల్ బాండ్‌కి. అదే మనకి సింగిల్ బాండ్‌కి ఎక్కువ స్థిరత్వం అనేది ఉంటుంది. ఎక్కువ స్థిరత్వం అనేది ఉంటుంది. సో, ఇక్కడ తక్కువ స్థిరత్వం ఉంటుంది కాబట్టి డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్‌కి ఇవి ఈజీగా మనకి రియాక్షన్‌లో పాల్గొంటాయి. ఈజీగా రియాక్షన్‌లో పాల్గొంటాయి. అందుకే వీటికి ఎక్కువ చురుకుదనం అనేది అంటే మోర్ రియాక్టివిటీ అనేది ఉంటుందని చెప్తాం. వీటికి అసంతృప్త హైడ్రోకార్బన్‌లకి. సో, అదే మనకి సంతృప్త హైడ్రోకార్బన్‌లకి తక్కువ చురుకుదనం లెస్ రియాక్టివిటీ ఉంటుందని చెప్తాం. ఎందుకంటే అందులో సింగిల్ బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉండదు కాబట్టి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. నిశ్చల స్థితి నుండి బయలుదేరిన ఒక వస్తువు 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ స్థిరమైన త్వరణంతో 5 సెకండ్ల పాటు ప్రయాణిస్తే అది చేరే దూరం ఎంత? సో, ఇక్కడ మనకి ఎస్ స్థానభ్రంశం ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. సో, ఇక్కడ నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి వస్తువు అనేది మనకి యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు యూటీ కూడా మనకి 0 అవుతుంది. ఇది మొత్తం కూడా 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. సో, అప్పుడు హాఫ్ ఇక్కడ ఏ అనేది ఏంటి మనకి అంటే 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ టీ అంటే ఎంత? 5 స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? అంటే 2 వన్స్ జా 2 వన్స్ జా. సో, 1 ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 అంటే మనకి 25 అవుతుంది. అప్పుడు 25 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక విద్యుత్ వలయంలో 0.5 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహం 5 నిమిషాల పాటు ప్రవహిస్తే అందులో ప్రవేశించిన విద్యుత్ ఆవేశం ఎంత? సో, ఇక్కడ మనకి విద్యుత్ ఆవేశం Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. సో, ఇక్కడ I అనేది ఏంటి మనకి? విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహం. T అనేది ఏంటి మనకి? కాలం. T అనేది కాలం. ఎంత ఇచ్చారు? 5 నిమిషాలు ఇచ్చారు. సో, 5 నిమిషాలు కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని సెకండ్స్‌లోకి మార్చుకోవాలి. అంటే ఇంటూ 60 చేస్తే మనకి 300 సెకండ్స్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం ఎంత? 0.5 ఆంపియర్స్. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 0.5 ఇంటూ 300 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 150 కూలుమ్స్ అవుతుంది. 150 కూలుమ్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇథైల్ ఆల్కహాల్‌ను సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తే లభించే ప్రధాన ఉత్పత్తి ఏది? అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇథైల్ ఆల్కహాల్ అంటే మనం ఇలా రాస్తాం. CH3 CH2 OH. సో, ఇప్పుడు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా! ఒక హైడ్రోజన్‌ని సో, ఇక్కడ CH2 రాసి ఒక హైడ్రోజన్ ఇలా రాసుకుందాం. నెక్స్ట్ ఒక CH2ని ఇలా రాసి ఇక్కడ OH రాస్తాం. సో, ఎప్పుడైతే H2SO4తో స్ట్రాంగ్ యాసిడ్‌తో మనం 170 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేస్తామో మనకేమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ నుంచి OH నెక్స్ట్ ఇక్కడ నుంచి H+, ఇక్కడ నుంచి OH మైనస్, ఇక్కడ నుంచి H+. సో, ఇక్కడ నుంచి H+, ఇక్కడ నుంచి OH మైనస్ అనేవి ఎలిమినేట్ అయిపోయి మనకి ఎలా ఎలిమినేట్ అవుతాయి? H2Oగా ఎలిమినేట్ అవుతాయి. సో, అప్పుడు మనకేమవుతుంది? ఈ 2 కార్బన్ మధ్య డబుల్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, అప్పుడు దీన్ని ఏమంటాం? ఈథీన్ అంటాం. ఈథీన్. దీన్ని ఏమంటామంటే ఈథీన్ అంటాం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం కొత్త పన్ను విధానంలో ఎంత వార్షిక ఆదాయం వరకు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సో, రీసెంట్‌గా తెచ్చారు ఇది 12 లక్షల వరకు. సో, 7 లక్షల నుంచి 12 లక్షల వరకు మనకి ఈ ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ఆహారపు గొలుసులో పర్యావరణ వ్యవస్థలో హానికరమైన రసాయనాలు పేరుకుపోయే ప్రక్రియకు ప్రధాన కారణం ఏమిటి? అంటే మనకి పర్యావరణంలో విచ్ఛిన్నం కానటువంటి హానికర రసాయనాలు అనేవి ఆహారం ద్వారా జీవుల్లోకి ప్రవేశించినప్పుడు మనకి బయో మ్యాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వెషన్. ఒక పర్యావరణ వ్యవస్థలో పోషక స్థాయిల యొక్క సరైన క్రమం ఏది? అంటే మనకి గడ్డి, జింక, సింహం. అంటే గడ్డిని జింక తింటుంది. జింకను సింహం అనేది తింటుంది. సో, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ గడ్డిని గద్ద తింటదా? తినదు కదా! సో, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కప్పని మిడత తింటదా? మిడతనే కప్ప తింటది. సో, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సింహాన్ని జింక తింటదా? తినదు కదా! సో, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో, మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. లోహ కార్బొనేట్లు ఆమ్లంతో చర్య జరిపినప్పుడు జరిగే రసాయన చర్య గురించి కింది వాటిలో సరైనది ఏది? అంటే మనకి లోహ కార్బొనేట్లు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ CaCO3 తీసుకోండి. CaCO3ని తీసుకొని మనకి హెచ్‌సిఎల్‌తో గనుక రియాక్షన్ జరిపితే మనకేం ఏర్పడుతుందంటే CaCl2 ప్లస్ CO2 అనేది ఏర్పడుతుంది. సో, అంటే కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అదే విధంగా మనకి సాల్ట్ అనేది ఏర్పడుతుంది. తటస్థీకరణం చెంది ఏం ఏర్పడుతుందంటే సాల్ట్స్ అనేవి ఏర్పడతాయి. క్షారాలనేవి ఏర్పడతాయి. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలవుతుంది. ఇది ఒక తటస్థీకరణ చర్య. ఎందుకంటే లోహ కార్బోనేట్‌లు సంభావ్యరీత్యా క్షారాలుగా ఏర్పడతాయి. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. క్రియాశీలత శ్రేణిలో అడుగున ఉండే పాదరసం, రాగి వంటి తక్కువ క్రియాశీల లోహాలను వాటి ముడి ఖనిజాల నుండి ఏ పద్ధతి ద్వారా నిష్కర్షిస్తారు? అంటే మనకి వేడి చేయడం ద్వారా క్షయీకరణం చెందించి వేరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. మానవ విసర్జక వ్యవస్థలో కిడ్నీ మూత్రాశయంతో ఏ నిర్మాణంతో కలపబడి ఉంటుంది? అంటే మూత్రనాళం ద్వారా. సో, మానవ విసర్జక వ్యవస్థలో కిడ్నీ అనేది మూత్రాశయంతో దేని ద్వారా కలపబడి ఉంటుందంటే మూత్రనాళం ద్వారా కలపబడి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. గోళాకార దర్పణాలకు వాడే కొత్త కార్టీజియన్ సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం దర్పణం ముందు ఉంచే వస్తువు దూరాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు? అంటే మనకి నెగెటివ్ లేదా రుణాత్మక గుర్తుతో సూచిస్తారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భూమధ్య రేఖ వద్ద ఉన్న గాలి వేడెక్కి పైకి లేచి ధృవాల వైపు వాతావరణం పైభాగంలో ఎందుకు ప్రయాణిస్తుంది? అంటే భూమధ్య రేఖ మరియు ధృవాల వద్ద ఉష్ణోగ్రత మరియు వాతావరణ పీడనాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల మనకి ఈ ఫినామినా అనేది జరుగుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. స్థిరమైన వడితో ప్రయాణిస్తున్న ఒక వస్తువు యొక్క దూరం కాలం గ్రాఫ్ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? అంటే ఒక సరళ రేఖలాగా ఉంటుంది. సో, ఇప్పుడు కాలానికి అదే విధంగా దూరానికి మధ్య గ్రాఫ్ గీసినట్లయితే డి అండ్ టీ మధ్య గ్రాఫ్ గీస్తే మనకి సరళ రేఖ అనేది వస్తుంది. సో, ఇక్కడ వాలు ఏమవుతుంది అంటే వాలు అనేది m అనేది మనకి వేగం అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక మూలకం యొక్క ద్రవ్యరాశి సంఖ్య 31 మరియు పరమాణు సంఖ్య 15. ఆ పరమాణువులోని 16 అనే సంఖ్య దేనిని సూచిస్తుంది? అంటే న్యూట్రాన్ల సంఖ్యని సూచిస్తుంది. సో, ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి? ద్రవ్యరాశి సంఖ్య ఈక్వల్ టు మనకి ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ఓకేనా? సో, అప్పుడు మనకి న్యూట్రాన్ల సంఖ్య కావాలంటే ప్రోటాన్ల సంఖ్య అంటే ద్రవ్యరాశి సంఖ్య మైనస్ ప్రోటాన్ల సంఖ్య ఈక్వల్ టు న్యూట్రాన్ల సంఖ్య అవుతుంది. సో, అప్పుడు మనకేమవుతుంది అంటే 31 మైనస్ 15 అనేది అవుతుంది. సో, అప్పుడు న్యూట్రాన్ల సంఖ్య ఎంత వస్తుంది? 16 వస్తుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. విద్యుత్ తీగ యొక్క నిరోధం మరియు దాని అడ్డుకోత వైశాల్యం మధ్య గల సంబంధం ఏమిటి? విద్యుత్ తీగ యొక్క పొడవుకు నిరోధం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. అదే దాని యొక్క మధ్యఛేద వైశాల్యానికి ఏకు విలోమానుపాతంలో ఉంటుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అల్యూమినియం సల్ఫేట్ యొక్క సరైన రసాయన సూత్రం ఏమిటి? అల్యూమినియం సల్ఫేట్ యొక్క సరైన రసాయన సూత్రం ఏంటంటే Al2SO4 టేకెన్ ట్వైస్ అనేది మనకి అల్యూమినియం సల్ఫేట్ యొక్క సరైనటువంటి కెమికల్ ఫార్ములాగా చెప్తాం. సో, ఇవి మనకి 9th ఆగస్ట్ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వెషన్స్. సో, ఇంకా ఎవరైనా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్‌లో సూపర్ రివిజన్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. అందులో మీకు 1500 జనరల్ సైన్స్ క్వెషన్స్ ఉంటాయి. 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్
10 గ్రాండ్ టెస్ట్‌లుంటాయి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైస్ క్వెషన్స్ యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.